గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 23వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 24వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. ततोऽस्म नगरं भूयो विचेरुद्युद्ध दुर्मदा यत्रापश्यद्दशग्रीवो गृहं परमभास्वरं वैढूर्यतोरणाकीर्णं मुक्ताजाल विभूषितं सुवर्णस्तं भगहनं वेदिकाभिः समन्ततः वज्रस्फटिकसोपानं किङ्किणीजालसंवृतं बह्वासनयुतं रम्यं महेन्द्र भवनोपमम्. ఆ తర్వాత వీళ్ళు ఈ రాక్షసులు అశ్వనగరంలో సంచరించారు. అక్కడ రావణుడికి చాలా ప్రకాశిస్తున్న ఒక గృహం కనపడింది. వైఢూర్య మాణిక్యాల ముఖద్వారాలతో నిండిన ఆ గృహం ముత్యాల అల్లికల చేత అలంకరింపబడింది. బంగారు స్తంభాలతో నిండిన ఆ గృహంలో నలుమూల అరుగులు ఉన్నాయి. మెట్టు వజ్రాలతోనూ స్ఫటికాలతోనూ నిర్మింపబడ్డాయి. అంతటా చిరుగంటలు కట్టబడ్డాయి. అనేకమైన ఆసనాలతో ఆ గృహం మహేంద్ర భవనంలాగా మహేంద్ర భవనోపమం మహేంద్ర భవనంతో సమానంగా ఉన్నది. దృష్ట్వా గృహవరం రమ్యం దశగ్రీవ ప్రతాపవాన్ కస్యేదం భవనం రమ్యం మేరుమందర సన్నిభం గచ్చ ప్రహస్త శీఘ్రత్వం జానీష్ భవనోత్తమం. రమ్యమైన ఆ శ్రేష్టమైన గృహాన్ని చూచి రావణాసురుడు మేరుమందర పర్వతాలతో సమానమైన సుందరమైన ఈ భవనం ఎవరిదో అనుకుంటూ, ప్రహస్త, నువ్వు శీఘ్రంగా వెళ్ళి శ్రేష్టమైన ఈ భవనాన్ని గురించి తెలుసుకునిరా అన్నాడు. ఏవం ముక్తః ప్రహస్తస్తు ప్రవివేశ గృహోత్తమం నిశూన్యం పైక్షత వరం పునః కక్షాంతరే యయౌ. ఆయన ఆజ్ఞ ప్రకారం ఆ గృహంలో ప్రవేశించాడు ప్రహస్తుడు. అంతా ఎక్కడ చూసినా ఏం కనపడలా, శూన్యంగా ఉంది. ఒక వాకిటి నుంచి మరొక వాకిటికి వెళ్ళాడు. సప్త కక్షాంతరంగత్వా తతో జ్వాలామపశ్యత తతో దృష్ట పూమాంస్తత్ర పురుష్టో హాసమోచసః. ఇలా 7 వాకిళ్లను దాటాడు వాడు. ఆ దాటిన తర్వాత ఒక పురుషుడు కనపడ్డాడు. అతను పెద్దగా నవ్వాడు ఒక నవ్వు. శ్రుత్వా సతు మహాహాసమూర్ధరోమా భవత్తదా జ్వాలా మధ్యే స్థితస్తత్ర తత్తర హేమమాలి అదృశ్యత ఆదిత్యైవ దుష్ప్రేక్ష సాక్షాదివ యమః స్థితః. తర్వాత వాడికి ఒళ్ళు గగురు పరిచింది. చూసిన వాడి ఒక జ్వాలామాల మధ్యలో బంగారు మాల ధరించాడు ఆ పురుషుడు. సూర్యుడిలాగా చూడటానికి శక్యం కాకుండా ఉన్నాడు. సాక్షాత్తు యముళ్లాగా కనపడ్డాడు. తదా దృష్ట్వా తు వృష్టాంతం త్వరమానో వినిర్గమ్య బ్రవీత్ సర్వం రావణాయ నిశాచరః. ప్రహస్తుడు ఆ విషయాన్ని వెంటనే బయటికి వచ్చి రావణుడికి తెలియజేశాడు. అథ రామదశగ్రీవ పుష్పకాదవరుహ్యస ప్రవేష్టుమిచ్చన్వే స్మాధా భిన్నాంజన చయోపమః. ఇదంతా అగస్త్యుడు రాముడు వారికి చెప్తున్నారు కదా. రామా, విడగొట్టిన కాటుక రాశిలాగా ఉన్న రావణుడు పుష్పగం నుండి దిగి ఆ గృహంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడయ్యా. చంద్రమౌళిర్వ పుష్పాంశ పురుషోస్యాగ్రత స్థిత ద్వారమావృత్య సహసా జ్వాలాజిహ్వో భయానక రక్తాక్షశ్చారుదశనో బింబోశ్చారుదర్శన మహాభీషణ నాసశ్చ కంబుగ్రీవో మహాహను. వెంటనే ద్వారానికి అడ్డంగా శిరస్సుపై చంద్రుణ్ణి ధరించిన పెద్ద శరీరం గల ఒక భయంకరాకారుడు వచ్చి నిలబడ్డాడు రావణుణ్ణి పోనివ్వకుండా. అతని నాలుక అగ్నిజ్వాల్లాగా ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. దంతాలు అందంగా ఉన్నాయి. పెదవులు దొండపండులాగా ఎర్రగా ఉన్నాయి. అతను చూడటానికి అందంగా ఉన్నాడు. ముక్కు చాలా భయంకరంగా ఉన్నది. శంఖం వంటి కంఠం గల అతని దవడలు చాలా పెద్దవిగా
కనబడ్డాయి. రేపు మనం 13వ శ్లోకం నుండి ఈ సర్గని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.